ఒకరోజు గౌతమ బుద్ధుని దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి, స్వామి, జ్ఞానాన్ని సంపాదించాలంటే ఏమి చెయ్యాలి, జ్ఞానాన్ని ఎలా పొందాలి, అసలు జ్ఞానం అంటే ఏమిటి అని ఆ శిష్యుడు గౌతమ బుద్ధుని నిరుత్సాహంగా అడిగాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు ఇలా బదులించాడు, చూడు నాయన, జ్ఞానం అనేది ఒక సంపాదన. అది అందరికీ దొరకదు, సంపాదించేది కాదు. అందరూ సంపాదిస్తారు, కానీ జ్ఞాన సంపద పొందాలి అంటే ఎంతో ఏకాగ్రత, శ్రద్ధ ఉండాలి. దానికి మనం ఎంతో నైపుణ్యాన్ని పొంది ఉండాలి. జ్ఞానం అంటే పుస్తకాలను చదివితే జ్ఞానం రాదు నాయన. అలా అయితే అందరూ జ్ఞానులే అవుతారు. ఈ సమాజంలో పుస్తకాలను చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది అంటే అది మూర్ఖత్వం. అదే మనుషులను చదివితే లోక జ్ఞానం వస్తుంది. జ్ఞానం లేకపోయినా బతకొచ్చు, కానీ లోక జ్ఞానం లేకపోతే బ్రతకటం కష్టం నాయన. బంగారం కన్నా గొప్ప సంపాదన ఈ జ్ఞానమే నాయన. నీకొక నిజం చెప్పనా, ఈ ప్రపంచంలో కొంతమంది ఎంతో జ్ఞానవంతులని మురిసిపోతారు. నిజానికి ఈ లోకంలో అజ్ఞానులు కూడా ఉన్నారు. తెలిసింది గోరంతా, కానీ పైకి కనిపించేది చెట్టంతా. అజ్ఞానం అని అనుకుంటారు, జ్ఞానం అని అనుకుంటారు, కానీ ఒక చెట్టులో వాళ్ళకి తెలిసింది ఒక ఆకు మాత్రమే. అందుకే ఇప్పటి కొందరు అజ్ఞానులా మిగిలిపోతారు. దానికి గల కారణం ఎదుటి వారు ఏం చెబుతున్నారో వినకుండా వాళ్ళకు అంతా తెలుసు అనే భ్రమలో ఉంటారు. ఎప్పుడైనా ఎదుటివారు చెప్పింది వినాలి. అలా అని కాకమ్మ కబురులు కాదు. నీకు ఎదుటివారు జ్ఞానాన్ని పంచుతుంటే ఎంతో శ్రద్ధగా, ఏకాగ్రతగా వినాలి అని గౌతమ బుద్ధుడు తన శిష్యునికి బోధించాడు. జ్ఞానం పొందాలి అంటే ఆ దేవుడి కటాక్షం కూడా ఉండాలి నాయన. ఆ జ్ఞానాన్ని మనలో దాచుకోకుండా అందరికీ పంచాలి. అప్పుడు నీ దగ్గర ఉన్న జ్ఞాన సంపద మరింత పెరుగుతుంది. జ్ఞానవంతుడిగా నువ్వు ప్రసిద్ధి చెందుతావు. మనం ఏం చేసినా తెలిసినా అది నిజమే అయినప్పుడు ఎదుటివారికి బోధించడంలో తప్పు లేదు నాయన అని సెలవు ఇస్తాడు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ and click on bell icon. If you like this video, you can subscribe my channel. Thanks for watching. See you again next video. Bye.